హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు జాను వర్షి వ్లాగ్స్. ఈరోజైతే నేను నా ఫస్ట్ అవుట్‌ఫిట్ చూపించబోతున్నాను. నా ఫస్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ థీమ్. అండ్ మా చెల్లి కూడా నాతో పాటు అవుట్‌ఫిట్ చూపిస్తుంది. తనదైతే వైట్ అండ్ గ్రే. సో, నాదైతే ఫుల్ హ్యాండ్ వర్క్‌తోనొచ్చింది. తనది సింపుల్‌గా ఉంది బట్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. నేనైతే నాకు ఈ డ్రెస్‌లోకి బ్లాక్ హీల్స్ సూట్ అవుతాయనిపించింది. సో, నేనైతే బ్లాక్ హీల్స్ చూస్ చేసుకున్నాను. తను నాకు ఆపోజిట్‌గా వైట్ హీల్స్ చూస్ చేసుకుంటా అని చెప్పి వైట్ హీల్స్ వేసుకుంటోంది. సో, ఇది నేను వేసుకున్న డ్రెస్ అండ్ హీల్స్. నేను ఈ డ్రెస్ ఎలానో హెవీగా ఉంది కాబట్టి ఏం నెక్ సెట్స్ అలా ఏం వేయట్లేదు. బట్ సింపుల్‌గా ఇయర్ రింగ్స్ అయితే చూస్ చేసుకున్నాను. అవి వైట్ కలర్‌లో చూస్ చేసుకున్నా. బ్లాక్ హీల్ వేసుకున్నా కాబట్టి ఆపోజిట్ వైట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. అవి కూడా చిన్నగానే, ఎందుకంటే నా డ్రెస్‌కి హెవీ వర్క్ ఉంది కాబట్టి. మీరు కూడా ఎప్పుడైనా హెవీ వర్క్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే సింపుల్ ఇయర్ రింగ్సే ట్రై చేయండి. అది మీకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. అండ్ ఈ డ్రెస్లోకి లీవ్ హెయిర్ బాగుంటుంది అనిపించింది. సో, నేనైతే హెయిర్ని లీవ్ చేసుకుంటున్నాను. మా చెల్లి అయితే నాకంటే ముందే హెయిర్ కూడా లీవ్ చేసేసుకుంది. అండ్ తను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో, ఇంతే లుక్. ఇప్పుడైతే మనం ఇదే నా లుక్. ఇప్పుడు మనం ఈ హీల్స్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనం ఇప్పుడు మేకప్ వేసుకుందాం. సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను నేను, మా చెల్లి. ఎందుకంటే ఇది మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్గా ఉంచుతుంది. మనం మేకప్ అప్లై చేసినా చేయకపోయినా సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ రికమెండెడ్. బికాస్ మన స్కిన్కి కూడా చాలా మంచిది కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మనం యూస్ చేయాలి. ఇది మన స్కిన్ని చాలా మంచిగా అండ్ స్కిన్ బ్రైట్నెస్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. నాకు మేకప్ చేసుకోవాలని లేదు బట్ ఈ వీడియో కోసం అయితే చేస్తున్నా. ఫస్ట్ ఇదే నేను మా మమ్మీ యూస్ చేసే ఫౌండేషన్. సో, ఇందులో నేను ఫస్ట్ అయితే మా చెల్లికి వేద్దామని చెప్పి తీసుకున్నాను. బట్ తనైతే నాకు మేకప్ ఏమొద్దు, నేను ఇలానే ఉంటాను న్యాచురల్ బ్యూటీ అని చెప్పింది. తర్వాత ఇంకా నేను ట్రై చేశాను. చాలా వైట్‌గా అనిపించింది. లైట్‌గా వేసినా కూడా మేకప్ ఇంత హెవీ అయిపోయింది. అందుకే నాకు అంత మేకప్ అంటే పడదు. తను మా చెల్లి ఇంకా ఫౌండేషన్ వద్దన్నదని కాంపాక్ట్ పౌడర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఐలాష్ అప్లై చేసుకుంటున్నాను నేను. ఐలాష్ కూడా వచ్చి రానట్టే అప్లై చేశాను. నాకు తెలిసి కొంచెం అయితే బయటకి అంటింది. పక్క నుంచి మమ్మీ అయితే ఇలా అప్లై చేయి, అలా అప్లై చేయి అని నాకు సజెస్ట్ చేస్తూనే ఉంది. అలా మా చెల్లికి కూడా అప్లై చేశా. నాకు నేను మేకప్ చేసుకోవడం రాదు కానీ పక్కన వాళ్ళకి చేయమంటే ప్రొఫెషనల్ అయిపోతా. ఇప్పుడు ఐలైనర్ పెట్టుకుంటున్నాను. మా చెల్లి నాకు ఐలైనర్ వద్దు అన్నది. సో, ఇంకా నేనే అప్లై చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఐలైనర్ని ఐలాష్కి అప్లై చేశాను. పక్క నుంచి మమ్మీ అంటుంది ఐలాష్కి కాదు, ఐలైనర్ ఐకి అప్లై చేయాలి అని నవ్విస్తోంది. మళ్ళీ ఎంతో కష్టపడి పక్కకెళ్ళి మరీ ఐలైనర్ పెట్టుకొచ్చుకున్నాను. అలా దీన్ని ఆర్పేసుకున్నా. దీంతో నా ఐలైనర్ అయిపోయింది. సో, ఐ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లిప్స్ కోసం నేను లిప్ బామ్ యూస్ చేస్తున్నా. ఇది బేబీ లిప్ బామ్, బేబీ లిప్స్ అని ఉంటుంది. ఇది మన లిప్స్కి మంచి మాయిశ్చర్ని ఇస్తుంది. ఇదిగోండి పక్క నుంచి మా చెల్లి నేను ఫస్ట్ వేసుకోవాలని లాక్కొని మరీ వేసుకుంటుంది. అయినా కూడా కొంచెం కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటుందని మళ్ళీ నేనే అప్లై చేశాను తన కోసం. ఇలా ఈ బేబీ లిప్ బామ్ అనేది మన లిప్స్కి చాలా మంచిది కూడా. మీకు ఒకవేళ కొనాలి అనుకుంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను అప్లై చేసుకుంటున్నప్పుడు కూడా వెనకాల నుంచి మా చెల్ల మంచిగా నవ్విస్తుంది. ఇలా కాదు మొత్తం బయటకు పూసేసి అని చెప్పి నవ్విస్తూనే ఉంది. అయినా వెళ్ళప్పటికీ ఇద్దరం గొడవ పడుతూనే మేకప్ మొత్తం కంప్లీట్ చేసేసాం. మేకప్ కంప్లీట్ అయిపోయిందంటే మీరు పప్పులో కాలేసినట్టే. లేదు, మనకు ఇంకా లిప్ గ్లాస్ యూస్ చేస్తున్నాను నేనైతే గ్లాసీ లుక్ కోసం. ఇద్దరం అప్లై చేసుకుంటున్నాం. ఫస్ట్ ఎప్పుడైనా కూడా లిప్ గ్లాస్ పెట్టుకున్నప్పుడు నేనైతే ఇలా షేక్ చేస్తాను లిడ్తోని. మీరు కూడా ఇలా షేక్ చేసి చూడండి, అంటే మంచిగా మిక్స్ అవుతుంది. ఒకవేళ గ్లిటర్ ఏమైనా ఉంటే ఇలా మిక్స్ చేసి ఫస్ట్ అయితే మా చెల్లికి అప్లై చేసేసాను. తనకి అప్లై చేసిన తర్వాతకి ఇలాగో ఇలా మేకప్ అయితే తనది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా ఈ లిప్ గ్లాస్ పెట్టేసుకున్నాను అంటే నా మేకప్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే నేనైతే అనుకుంటున్నాను. మీకు నా లుక్ నచ్చిందని. సో, వీటి లింక్స్ ఏవైనా కావాలి అంటే నేను ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇది అయితే నా ఓవరాల్ లుక్.
సో నేనైతే మేమిద్దరం ఒకసారి అలా ఒక్కొక్కరం వాక్ చేసుకొని చూపిస్తాం ఓవరాల్. సో ఫస్ట్ నేనొచ్చాను. నాకు తెలిసి మీకు ఈ అవుట్‌ఫిట్ నచ్చినట్టే ఉంది. నచ్చితే గనుక నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఇంకా నా డ్రెస్ హీల్స్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. డ్రెస్ లింక్ అయితే లేదు. బట్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద లింక్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ మీన్స్ బై ఇట్. బై గైస్.